పీఠాపురం చరిత్రలో మొట్టమొదటిసారిగా పీఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్గా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళా కౌలు రైతు వాకపల్లి దేవికి అవకాశం లభించింది. పీఠాపురం చరిత్రలో మొట్టమొదటిసారిగా పీఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్గా మహిళా కౌలు రైతుకు అవకాశం ఇచ్చారు. ఇప్పటి వరకు 18 మంది చైర్మన్లు పదవులు చేయగా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన వాకపల్లి దేవికి అవకాశం లభించింది. దేవి భర్త సూర్యప్రకాష్ మెగా హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్గా ఉంటూ ప్రజారాజ్యం జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ యొక్క ఏఎంసీ చైర్పర్సన్ పదవికి ఇతర సామాజిక వర్గాల నుంచి పలువురు ప్రయత్నాలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఎస్సీ మహిళకు అవకాశం కల్పించడంపై ఆ వర్గాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏఎంసీ చైర్మన్గా వాకపల్లి దేవిని ప్రకటించడంతో పీఠాపురం మండలం కందనాడ గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. అలాగే భార్యాభర్తలకు జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తంగా 47 ఏఎంసీ కమిటీలకు చైర్మన్లుగా ప్రకటించగా అందులో జనసేనకు 8 కమిటీలు కేటాయించారు. నా పేరు వాకపల్లి దేవి అండి. మా ఆయన గారు ఎన్నో కష్టాన్ని గమనించి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. ఈ పదవి మార్కెట్ కమిటీ చైర్మన్ కిందగా అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలండి. పిఠాపురం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించడం అంటే అది కేవలం జనసేన పార్టీకే సాధ్యమైంది. అలాగే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దిశగా కూడా జనసేన ద్వారానే సాకారం అవుతుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అయితే నేను ఏ పదవి కూడా ఆశించి జనసేన పార్టీలో రాలేదు. అలాగే ఇంత పెద్ద బాధ్యత కూడా నేను ఊహించలేదు, ఆశించలేదు. కానీ జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ గారు సాకారం చేస్తూ దళితులకి నేను ఏదన్నా చేయాలి, పెద్దపేట వేయాలి దళితులకి అనే ఉద్దేశంతో, కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఈ మంచి అవకాశాన్ని ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను జనసేన పార్టీ స్థాపించక ముందు నుంచి ప్రజారాజ్యం నుండి కూడా నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి కూడా కరోనా సమయంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ బలోపేతానికి నాదైన స్థాయిలో దళిత వల్ల జనచైతన్యం కార్యక్రమం ద్వారా నా తోటి దళిత యువతని పార్టీ బలోపేతానికి నేనెంతగా కష్టపడి పనిచేస్తున్నానో వాళ్ళు కూడా అంతే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో ప్రతి దళిత వాళ్ళు తిరిగి దళిత యువతని చైతన్యవంతులుగా తీర్చిదిద్ది వాళ్ళని జనసేన పార్టీ వైపు నడిచే విధంగా పలు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. చాలామంది చాలా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని మాట ఒకటి మాట్లాడతారు, చేతలు ఒకలా ఉంటాయి, ఆయన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, ఎప్పటికప్పుడు తను స్టాండ్ మార్చుకుంటూ ఉంటారు అని చెప్పి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద చెంపపెట్టు లాంటిది. పార్టీని స్థాపించిన నాటి నుండి ఆ రోజు స్థాపించిన రోజు 7 సిద్ధాంతాలను పెట్టారు. ఆ 7 సిద్ధాంతాలని కూడా చాలా అవహేళనగా మాట్లాడారు. ఇవన్నీ చేస్తాడా, ఏదో రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇవి పెట్టాడు అని. కానీ ఈరోజు ఆ ఆలోచన విధానంలో ఉన్న ఒక మార్పు, కులాలను కలపాలి, అలాగే బడుగు బలహీన వర్గాల అధికారానికి దూరంగా ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా అధికారంలో కూర్చోబెట్టి వాళ్ళ చేత రాజకీయం చేయించాలి అని చెప్పి తన ఆలోచనని ఈరోజు ఆచరణలో పెట్టి పిఠాపురంలో నిరూపించారు. పవన్ కళ్యాణ్ గారు యొక్క భావజాలానికి అట్రాక్ట్ అయ్యి
తను రావడమే కాకుండా జనసేన పార్టీలో తన చేతిలో ఉన్న సాయం చేయడమే కాకుండా దళిత వాడలన్నీ తిరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళిత వాడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ఆశయాల్ని వాళ్ళందరికీ కూడా నూరిపోసి తను పార్టీకి బలోపేతం చేశాడు. ఇది ఎవరు గుర్తిస్తారు, ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు అని అనుకున్నారు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. కాబట్టే ఒక ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేది ఇప్పటికొచ్చి గత చరిత్ర చూసుకుంటే తరతరాలుగా ఏ రోజు కూడా మన దళితులకి ఈ అవకాశం అయితే రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన భావజాలంతో అది కూడా కష్టపడిన వ్యక్తిని గుర్తించి తన దాకా రాలేదు అని అనుకుంటారు. అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు, మేము కష్టపడ్డాం, మాకేం రాలేదని. అలాంటి వాళ్ళకి కూడా ఒక నిదర్శనం చూపిస్తూ ఈరోజు వాకపల్లి సూర్యప్రకాష్, వాకపల్లి దేవికి ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.